माता के वंदे मातरम वंदे मातरम मातरम नीतरम वंदे मातरम मातरम नीतरम वंदे मातरम बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय 39 వార్డుల్లో జెండా ఆవిష్కరణలో భాగంగా ఈరోజు గణేష్ నగర్లో 21వ వార్డులో గాలి శ్రీనివాస్ లలిత గార్ల ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. ముందుగా వారికి అభినందనలు. అలాగే 21వ వార్డు నుండి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సీనియర్ కార్యకర్తలు మరియు మా పార్టీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు మొన్ననే ఇదే గణేష్ నగర్లో ఇదే 21వ వార్డులో ఇంతకుముందు బాగా అభివృద్ధి చేసినామని అంటారు, కానీ మొన్న ఒక 4 చినుకులు పడితే పాపం ఒక 10 మంది కలిసి తట్టా పారా బట్టి నెత్తిన పెట్టుకొని శ్రమదానం చేసి రోడ్డును బాగు చేసుకున్న సందర్భం మనమందరం సోషల్ మీడియాలో చూసినాం, మన వార్డు ప్రజలందరం కూడా చూసినాం. వాస్తవానికి ఈ సిరిసిల్లను బాగా అభివృద్ధి చేసినా అని చెప్తాడు మన ప్రస్తుత శాసనసభ్యులు. సరే, నువ్వెంత అభివృద్ధి చేసినావో మాకు ప్రస్తుత శాసనసభ్యుడిగా మా యొక్క రిక్వెస్ట్, సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మా విన్నపం, ఎమ్మెల్యే గారు మీరు బాగా అభివృద్ధి చేసినా అని చెప్పేసి రోడ్ల మీద తిరిగి కోట్ల రూపాయల ఖరీదు చేసే వెహికల్ మాత్రమే తిరిగిపోతున్నావు. నిన్నటికి నిన్న మొన్న కాలేజీ గ్రౌండ్లో గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ మా ప్రియతమ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు సైకిల్లో పంపిణీ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. సిరిసిల్లలోనే 900 పైచీలకు ఉన్నాయి. మేము మీకు విన్నపించేది, ఛాలెంజ్ చేసేది ఒకటే, ఒక్కరోజు సిరిసిల్లకు మీరు కేటాయించి మీ కారు తీసి మీ ఆఫీసులో పెట్టి మేము మీకు సైకిల్ అరేంజ్ చేస్తాం. మీకు మీ నాయకులకు, సిరిసిల్ల నాయకులను తీసుకొచ్చుకుంటారా లేకుంటే హైదరాబాద్ నుండి తీసుకొచ్చుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా నియోజకవర్గంలో వేల సంఖ్యల సైకిల్ ఇచ్చినాం కనుక మేము మీకు మీ క్యాంప్ ఆఫీస్ కాడ ఎన్ని సైకిళ్ళు అంటే అన్ని సైకిళ్ళు మేము అరేంజ్ చేస్తాం. ఒక్కరోజు సిరిసిల్ల గల్లెలలో వీధులలో ఆ సైకిల్ పైన ఒక్కరోజు మీరు ప్రయాణం చేసి చూడండి. మీ అభివృద్ధి గురించి బాగా చెప్తారు కదా అభివృద్ధి అని. ఒక్కరోజు సిరిసిల్లలో సైకిల్ యాత్ర చేద్దాం, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం. ఒక్కరోజు తిరిగితే వాస్తవానికి చెప్పాలంటే ఏ మూల నుండి అయినా సరే మధ్యలో ఉంటే హాస్పిటల్ పోవాలంటే మహిళామూర్తులు, పురిటి నొప్పులు అంటాం చూసిన తల్లులు, పురిటి నొప్పులతో ఉన్నోళ్ళు అక్కడికి పోయేసరికి డెలివరీ అయ్యే పరిస్థితి సిరిసిల్ల రోడ్ల దుస్థితి. అందుకోసమే చెప్తున్నాం, ఒక్కరోజు సమయం కేటాయించి సిరిసిల్లలో ఉన్న ప్రతి గల్లీ సైకిల్ యాత్ర చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు అభివృద్ధి చేసినానే మీ మీద మీకు నమ్మకం ఉంటే మిస్టర్ కేటీఆర్ గారు, ఆ సత్తా మీకు ఉంటే, పక్కనున్న నాయకులందరికీ కూడా మాది హెచ్చరికనే వాస్తవం చెప్తున్నా. ఒక్కరోజు రండి చూసుకుందాం. పక్క చెప్తున్నా, రాత్రి నొప్పుల గోలేసుకోకుండా నీకు నిద్ర పడతాగినా దేనికంటే దానికి సిద్ధం. 6 రోజులు లేవు, ఒక్కరోజు సైకిల్ యాత్ర అయితే సిరిసిల్ల. ఎలాగ నీకు షుగర్ ఉంది ఏదన్నా ఒకరోజు టాబ్లెట్ బంద్ అవుతుంది, మంచి శారీరక శ్రమ అయింది, ఒకరోజు జిమ్ బంద్ చేసిరా, సిరిసిల్ల వీధులలో విరుగుదాం. సైకిల్ యాత్రని ఏదంతా మేమే ఫ్రీగా అరేంజ్ చేస్తాం. పిల్లల్ని అడిగి ఒకరోజు నేను వాళ్ళందరి దగ్గరికి తీసుకొస్తా. ధైర్యం ఉందా మీకు కేటీఆర్ గారు? ఖచ్చితంగా వేయాల్సిందే. లేకపోతే ఏం ముఖం పెట్టుకొని రానున్న ఎలక్షన్లలో ఓట్ల కత్తగా కూడా చూస్తాం. బ్రిడ్జి కూడా దాటనీయం. బ్రిడ్జి కానీ నీ కారు పెట్టుకొని నీ క్యాంప్ ఆఫీస్లో సైకిల్ మీదనే సిరిసిల్లలో ఒకరోజు తిరిగినాకనే నీ అభివృద్ధిని చూసి జనాలను ఓట్లు అడగాలి. పరిస్థితి ఒక్కసారి సిరిసిల్లలో ఏ రకంగా ఉందో దయచేసి సిరిసిల్ల ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. బాగా అభివృద్ధి చేసినా అని చెప్పేసి 4 రోడ్ల మీద 4 డివైడర్లు కట్టి బాగా చెప్తున్నారు కదా. ఒకసారి గల్లుల పరిస్థితి కూడా వాళ్ళకి తెలిసేలాగా మీరందరూ కూడా చైతన్యంగా ఆలోచించాలి సిరిసిల్ల ప్రజలని అందరికీ వేడుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మా వార్డు గాలి శ్రీనివాస్ మరియు లలిత గారులకు మరియు మా పార్టీ సీనియర్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి